శ్రీయై నమః. కలియుగ భాగ్యం. కలికాలం చాలా చెడ్డది అంటారు, కాని ఆధ్యాత్మికంగా ఇది ఒక షార్ట్ కట్. ఈ కాలంలో వేల ఏళ్లు తపస్సు చేయక్కర్లేదు. కేవలం నిశ్చలమైన భక్తితో నామస్మరణ చేస్తే చాలు. ఇతర యుగాల్లో లభించని ఫలితం ఈ జన్మలోనే లభిస్తుంది. ఇది దేవతలకు కూడా సాధ్యం కాని అతిపెద్ద సీక్రెట్. మనమిక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాము అంటే అది సాధారణ విషయం కాదు. క్రిమి కీటకాలు, పశుపక్షాదులు, ఇలా 84 లక్షల రకాల జన్మలు ఎత్తిన తర్వాత ప్రకృతి మనకు ప్రమోషన్ ఇచ్చి పంపిన రూపం ఈ మనిషి. ఈ అరుదైన అవకాశాన్ని మనం వృధా చేసుకోకూడదు. అందుకే ఈరోజు శ్రీయై నమః అనే నామం యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన ఏకాక్షర బీజం శ్రీం యొక్క విస్తరణ. ఇందులో శ్రీ అంటే సంపద, ఐశ్వర్యం మరియు శుభమని, శ్రీయై అంటే ఆ మహాలక్ష్మీ స్వరూపమని, నమః అంటే శరణాగతి అని అర్థం. అంటే అన్ని శుభాలకు మూలమైన ఆ మహాలక్ష్మికి నా నమస్కారాలు. మిత్రులారా, ఈ ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీ మద్దతు మాకు ఎంతో ముఖ్యం. కలియుగంలో ఈ నామస్మరణ వల్ల కలిగే ఫలితాలు అద్భుతం. దీనివల్ల ఆర్థిక కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, కీర్తి, సంతానం మరియు మనశ్శాంతి సిద్ధిస్తాయి. ఇంట్లో లేదా మనసులో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు, సౌభాగ్యం కోరుకునే స్త్రీలకు ఈ నామం ఒక వరం. ఎలా స్మరించాలి? ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి కనీసం 108 సార్లు ఈ నామాన్ని స్మరించండి. ముఖ్యంగా శుక్రవారం నాడు ఈ నామంతో అర్చన చేయటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. నిశ్చలమైన మనసుతో ఆ తల్లిని స్మరిస్తే ఆశించిన ఫలితాలు తప్పక లభిస్తాయి. ప్రతిరోజూ మనం ఒక దైవ నామాన్ని తెలుసుకుందాం మరియు దాని ద్వారా ప్రయోజనం పొందుదాం.